ఉద్యోగులకు అలర్ట్. తెలంగాణ కొత్త సీఎస్గా రామకృష్ణారావు. 14 బడ్జెట్ రూపుదిద్దిన ఘనత. ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటంకంగా 12 ఏళ్ల సేవలు. భారీగా ఐఏఎస్ బదిలీలు. పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు. సీఎం కార్యాలయానికి జయేష్ రంజన్. సో మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరి ఏమన్నా మార్పులు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే కొత్త సీఎస్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ పదవిలోనూ కూడా ఆయనే అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమార్ ఈ నెల 30న పదవి విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావుని అయితే నియమించింది. ఆయనతో పాటు పలు కీలక అంశాల బాధితులు అధిపతులు కూడా బదిలీలు అయితే చేస్తూ ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి చాలా రోజుల నుంచి ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా పెండింగ్ డిఏ బకాయిలకు సంబంధించి పిఆర్సీకి సంబంధించి ఉన్నాయి. సో ఉద్యోగులకు సంబంధించి కొత్త సీఎస్ గారు మరి ఏమన్నా శుభవార్త చెప్తారా అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో చూడాలి మరి ఛార్జ్ తీసుకొని మరి మొదటగా ఏం చేస్తారని అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.